బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీలో భూ హక్కు చట్టంపై ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా టీడీపీ దుష్ప్రచారం చేస్తుంది అంటూ వైసీపీ చేసిన ఫిర్యాదుపై స్పందించిన ఈసీ ఇవాళ చర్యలకు ఆదేశించింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చేస్తున్న ప్రచారంపై టీడీపీపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఈసీకి అంతకుముందు వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వంపై ఫేక్ ప్రచారం చేస్తున్నారు అంటూ ఆధారాలతో సహా ఈసీకి ఫిర్యాదు చేశారు. ఎన్నికల కోడ్కు విరుద్ధంగా టీడీపీ ప్రచారం చేస్తున్నట్లు గుర్తించిన ఈసీ సిఐడికి ఆదేశాలు ఇచ్చింది. దీనిపై మరింత సమాచారం మా విజయవాడ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తుందంటూ వైసీపీ నేత మల్లాది విష్ణు అయితే ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే ఈసీ కూడా టీడీపీపై చర్యలు తీసుకోవాలని చెప్పి అటు సిఐడి కూడా ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. దాని సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఏదైతే ఉందో ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ కి సంబంధించి పెద్ద వివాదం నడుస్తుందని చెప్పుకోవచ్చు. ప్రతిపక్షాలు ప్రధాన అంశంగా ప్రచారాల్లో భాగంగా ఈ అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని ఈసీ కూడా అంటే ఎన్నికల నిబంధనలకు సంబంధించిన అంశాలు ఏవైతే ఉంటాయో దానిలో ఒకసారి ఎంసీసీ కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ప్రస్తావించవచ్చినటువంటి అంశాలు ప్రస్తావించబడినటువంటి అంశాలు కూడా ఉంటాయి. అందులో ప్రస్తావించగలిగినటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో ప్రచారాల్లో భాగంగా కొన్ని అంశాలను మాత్రమే తీసుకెళ్లాలి. అయితే నిరాధారమైనటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో అది ప్రజల్లోకి తీసుకెళ్లి వాళ్ళని నమ్మించి ప్రలోభపెట్టేటువంటి ప్రయత్నాలు చేయకూడదని చెప్పనేది కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనలకు విరుద్ధంగా ఏదైతే ఉందో ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఏదైతే ఉందో అది ఇంతవరకు చట్టం కాలేదు. పూర్తి స్థాయిలో గతంలో కూడా ఏదైతే నీతి ఆయోగ్ ద్వారా వచ్చినటువంటి అంటే కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఏదైతే కొన్ని ల్యాండ్ టైటిల్ సంబంధించిన అంశాలు ఉన్నాయో దాని నీతి ఆయోగ్ ద్వారా ప్రతి రాష్ట్రంలో కూడా ఆ రాష్ట్రం అమలు చేస్తే ఈ అంశాలు బాగుంటుందని చెప్పడం జరిగింది. అయితే దీన్ని పరిశీలిస్తాము, వైసీపీ ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొస్తాము, దీన్ని పరిశీలిస్తామని కూడా చెప్పడం జరిగింది. అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఎలా నిర్వహించాలి, దీనికి సంబంధించినటువంటి అంటే గెజిట్ ఏదైతే ఉంటారో ఆఫీసర్లు ఎవరైతే ఉంటారో ల్యాండ్ టైటిల్ యాక్ట్ అమలు పరిచేటువంటి ఆఫీసర్లు ఎంఆర్ఓ ఉంటాడా లేదు అంటే కనుక ఇతర వ్యక్తులు ఏమైనా ఇస్తారా ఎన్ని అంశాలను కూడా నీతి ఆయోగ్ సమర్పించాలంటూ కూడా గతంలోనే ఒక నోటు వచ్చింది. దాని ద్వారా ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని పరిశీలించడానికి ప్రధాన అంశంగా ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి. అయితే ఈలోపు జరగని అంశం ఏదైతే ఉందో ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఏదైతే ఉందో అది ఇంకా పూర్తిగా ఆచరణకి నోచుకోలేదు. కానీ ప్రచారంలో మాత్రం వాడుకుంటున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. దానిలో భాగంగా నిరాధారమైన అంటే ఇంతవరకు ల్యాండ్ టైటిల్ యాక్ట్ చట్టం కాలేదు. పూర్తి స్థాయిలో దాన్ని ప్రజల్లో వ్యతిరేక విధానానికి ఎలా తీసుకెళ్తారు దీన్ని నీతి ఆయోగ్ ద్వారా ముందుకు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పని వైసీపీ నుంచి ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే వైసీపీ ఫిర్యాదును స్వీకరించిన తర్వాత పూర్తి స్థాయిలో ఏ ఆధారాలు టీడీపీ ఆ ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీద అభియోగాలు మోపుతుందో చెప్పాలంటూ కూడా సిఐడి దీని మీద విచారణ జరపాలంటూ కూడా ఒక ఈసీ ఆదేశాలు జారీ చేసింది. దాన్ని సిఐడి తీసుకుని ఇప్పుడు ఏదైతే ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీద ఎవరైతే వ్యక్తులు మాట్లాడుతూ ఉన్నారో దాని మీద విచారణ జరిపే అవకాశం ఉంటుంది. కిరణమై. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.